మనిషి హృదయం పాడవకుండా ఉండాలంటే దేవునితో సంబంధం ఎప్పటికీ తెగిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. హృదయం పాడైతే ఖచ్చితంగా దేహం అంతా పాడవుతుంది. ఫస్ట్ చూపులోకి వస్తుంది. ఈ చూపును భద్రపరుచుకోవాలి. ఈ చూపు తర్వాత నెక్స్ట్ ప్రభావితం చేసేది ఏది? హృదయం. హృదయం వల్ల అనేకమైన కోరికలు పుడతాయట. ఆ కోరికలను అణిచివేసుకోలేని వాడు సముద్రం మీద పొంగుతున్న నీటి బుడక లాంటి వాడితో అన్నాడు ప్రభు. ఏ బుడక? నీటి బుడకతో సమానం అంట వాడు. అంతలోనే ఉప్పొంగుతాడు, అంతలోనే పగిలిపోతాడు. అటువంటి స్థితి మనకు ఉండటానికి వీల్లేదు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిరంతరం మన హృదయం పాడవకుండా ఉండాలంటే, మన మనస్సు పాడవకుండా ఉండాలంటే, మన చూపు, మన దేహం దేవునితో కనెక్ట్ అయి ఉండాలంటే, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉప్పు వేసినట్లుగా మన జీవితాలు కానీ వాక్యముతో నింపబడి ఉంటే ఎప్పటికి కూడా మన జీవితాలు కంపు కొట్టవు. స్తోత్రం. మాధుర్యంగా ఉంటాయి.